రైట్. అయితే మరోవైపు వరికి బోనస్ ఇస్తానన్న కాంగ్రెస్ ఇప్పుడు రైతుల్ని మోసం చేసింది. అందుకనే రేపు నిరసనలకు కూడా పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మరి దీనిపై మీ స్పందన ఏంటి? మోసం చేసిందని ఎట్లా అంటారు మీరు? మేము బోనస్ ఇస్తామని చెప్పినాం, ఇస్తామనే చెప్తున్నాం. ఇప్పుడు మేము ఇవ్వమని ఎక్కడ చెప్పలే కదా. వడ్ల విషయానికి వచ్చినప్పుడు చిన్న వడ్ల పెద్ద వడ్ల అనేటువంటిది అది చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో అయితే సన్న వడ్లకైతే ఇస్తామని అయితే చెప్పినారు. అది తక్కువ పండుతానంటే రైతుల డిమాండ్ ఉన్నట్టు అంటే డెఫినెట్గా అది కూడా కన్సిడరేషన్ చేస్తారు. మేము మోసం చేసినట్టు ఇట్లా ఇంకా అది స్టార్టే కాలే, మేము ఎవరిని రెఫ్యూజ్ చేయలేదు. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ది మోసం అనే పదేమీ లేదు. డెఫినెట్గా మేము బోనస్ ఇస్తామన్నాం, ఇస్తాం. మేనిఫెస్టోలో పెట్టినాం. స్వయంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రైతు సభ జరిగిన ఇక్కడ మన వరంగల్లో జరిగినటువంటి రైతు భరోసా సభ ఏదైతుందో దాని సాక్షిగా రాహుల్ గాంధీ గారు నేను వరంగల్ బిడ్డను మేము ప్రామిస్ చేసినాం, మేము మా మేనిఫెస్టోలో పెట్టినాం. డెఫినెట్గా విధి విధానాలు నిర్ణయించేదాకా ఆగాల. ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దేని మీదే ఎప్పుడు ఉద్యమం చేయాలనో తెలియదు. ఆయన తెలంగాణ ఉద్యమం చేసినటువంటి అనుభవం ఆయనకు ఉన్నది కాదని నేను అంటలేను, కానీ ఆయన ఒక్కడే చేయలేదు కదా, మేము అందరం ఉన్నాం కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన పొరపాటు చేస్తున్నాడు. సమిష్టిగా ఆలోచించినట్టు ఉంటే ఆయన కొద్దిగా మంచిగా ఉండేవాడు. సో ఆ సమిష్టి అనేది పోయింది. ఆయన ఒకసారి సీఎం అయిన తర్వాత ఆ సమిష్టి అనేది పోయింది. నేనే మొత్తం అనేటువంటి కాడికి వచ్చింది. చపరాసి నుంచి హెడ్ మాస్టర్ దాకా ఆయన వేయడంతో ఆయన తప్పటడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు కూడా మేము ప్రకటించి మేము ఎక్కడ రెఫ్యూజ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇమీడియట్గా అంటే వాళ్ళకు యాక్టివిటీ కావాలి. ఇప్పుడు ఒకటేంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివిటీ కావాలి, లేకపోతే మేము ప్రతిపక్షంగా పనిచేస్తలేరు అనేటువంటి అపవాదు కూడా వస్తుంది. మాకు అది వచ్చింది కొంతకాలం క్రితం, మేము కూడా అది ఫీల్ అయినాం. సో యాక్టివిటీ కోసం, జస్ట్ ఫర్ ద యాక్టివిటీ కోసం రేపు ఆయన ఏదో నిరసన వ్యక్తం చేస్తున్నాడు. చేయమనండి. ప్రజాపక్షంగా ప్రతిపక్షం అనేది ప్రజాపక్షంగా బతకాలి, ప్రజల సమస్యలను లేవనెత్తాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ప్రతిసారి ప్రభుత్వాన్ని బదనాం చేయడమో లేకపోతే ఆ తప్పుపట్టడమో కాకుండా ప్రజా సమస్యలను పాజిటివ్గా ఇది మేము చేసినాం, మేము ఆయన దృష్టికి తీసుకొచ్చినాం. అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చినాం. ఆయన చెవి మీద పెయిన్ కూడా వారలా, ఏం పట్టించుకోలే. ఇదే ఉద్యోగస్తులకు సంబంధించి నేను ఎన్నిసార్లు చెప్పిన 1,00,000 ఉద్యోగాల లడాయాన్ని స్టార్ట్ చేసింది కత్తి వెంకట స్వామి. తెలంగాణ లెక్చరర్ ఫోరం స్టార్ట్ చేసింది. తెలంగాణ జేఏసీ వాళ్ళని కలుపుకొని సెట్ చేసింది. 1,00,000 ఉద్యోగాల లడాయి అనే మాట ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన 2015 మే 1 నాడు ఇదే అమరవీరుల స్తూపం సాక్షిగా నేను స్టార్ట్ చేసిన తర్వాత 25,000 ఉద్యోగాలకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చినాడు. ప్రతిసారి చెప్పినాం, మేము పాజిటివ్ చెప్పినాం. తెలంగాణ లెక్చరర్ ఫోరం చైర్మన్గా, అంతకుముందు అధ్యక్షునిగా, చైర్మన్గా చాలా పాజిటివ్గా ఆయనకు సమాచారం అందించినాం. మమ్మల్ని కేరే చేయలేదు, ఆయన లెక్చరర్లను కేర్ చేయలేదు. అనేక మంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు మాతోటి తెలంగాణ లెక్చరర్ ఫోరంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అనేక మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగానే, తెలంగాణ ఏర్పడంగానే 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మేము అందరికీ ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఇవాళ ఎవరికి ఉద్యోగాలు వస్తే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము రిక్వెస్ట్ చేస్తే మేము మాకు సంబంధించినటువంటి వాళ్ళ అందరికీ ఉద్యోగాలు రావని మేము 46 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. లేకపోతే వీళ్ళందరూ రిక్రూట్ చేసినట్టయితే ఉంటే 46 వరకు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? సో కాబట్టి ఆయన కేసీఆర్ ఆయన ఉద్యమ నాయకుడిగా ఉన్నంత కాలమే నిజమైనటువంటి కొద్దిగా సామాజిక స్పృహలో ఉన్నాడు. ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఆ వ్యక్తిగత స్పృహకి వెళ్ళిపోయాడు. ఆయన అప్నా దుకాన్ అప్నా మకాన్ అప్నా బాల్ బచ్చే ఉస్సే చోటుకే కూర్చునే కరావును. దట్స్ ద రీజన్ వై పీపుల్ హెస్ గివెన్ అంటే ఒక చెప్పపెట్టుగా ఆయనకు సమాధానం చెప్పినారు. ప్రజాస్వామ్యంలో నా ఇష్టము నేను చెప్పిందే రాజ్యం అని అంటే కుదరదండి. ఎంత నియంతలైనా దిగిపోవాల్సిందే. అట్లాగే నియంతగా ఒక ఆయన దిగిపోయింది, ఇక్కడ ఇంకో నియంత పైన దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. రేపు 4వ తారీఖు నాడు కేసీఆర్ మించిన నియంత మోడీ గారు, ఆ మోడీ గారు కూడా దిగిపోయే పరిస్థితి.